హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వరుసగా 3+ హిట్స్ కొట్టిన మన తెలుగు యాక్టర్స్ ఎవరో, వాళ్ళ సినిమాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తేవడానికి ట్రై చేస్తాము. ఈ వీడియోకి మీరు మంచి సపోర్ట్ చేస్తే పార్ట్ 2 వీడియో కూడా త్వరలో వస్తుంది. ఇక ఈ వీడియోలో 3+ హిట్స్ కొట్టిన 7 యాక్టర్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 7 నాగ చైతన్య. కెరియర్ బిగినింగ్లో అప్పటిదాకా అప్పుడెప్పుడైనా సక్సెస్ తెచ్చుకున్నా కానీ రెండో వేడుక చూద్దాం హిట్ తరువాత 3 మూవీస్లో ఏది సరిగ్గా ఆడలేదు. ఇక అప్పుడు వచ్చింది మజిలీ మూవీ, మంచి బ్రేక్ ఇచ్చింది. నెక్స్ట్ వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగారు రాజు, ఇలా 4 మూవీస్ కంటెస్టెంట్స్గా వరుసగా సక్సెస్ తెచ్చుకున్నాయి. నెంబర్ 6 శర్వానంద్. 5వ తారీఖు మూవీతో డెబ్యూ ఇచ్చిన కానీ సపోర్టింగ్ రోల్స్ కూడా యాక్ట్ చేశారు. మధ్యలో 2-3 మూవీస్ కమర్షియల్గా సక్సెస్ తెచ్చుకున్నా కానీ రన్ రాజా రన్ మూవీ శర్వానంద్కి ఒక పెద్ద మైల్ స్టోన్ అయ్యింది. అసలు ఈ మూవీ ముందు, ఈ మూవీ తరువాత అనేలా ఉంది శర్వానంద్ కెరియర్. ఇలా సక్సెస్ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి ఇలా అన్నీ కూడా మంచి సక్సెస్ తెచ్చుకున్నాయి. టోటల్గా 4 హిట్స్ కొట్టారు శర్వానంద్. మధ్యలో రాజారాణి మూవీ వచ్చినా కూడా ఆ మూవీ సరిగ్గా థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. ఆ సినిమా ఒకటి ఉందని కూడా ఎవరికీ తెలియదు. నెంబర్ 5 మహేష్ బాబు. 1999లో రాజకుమారుడు సినిమాతో డెబ్యూ చేసిన మహేష్ బాబు కెరియర్ ఒక ఫ్లోలో వెళ్ళింది. అయితే 2 హిట్స్ ఒక ఫ్లాపు, లేదంటే 1 బ్లాక్ బస్టర్ 2 ఫ్లాప్లు అన్నట్లుగా ఉండేది. ఫ్లాప్ అయిన మూవీస్లో ఎక్కువగా అండర్ రేటెడ్ మూవీస్ ఉన్నాయి. అలా కొనసాగిన ఆయన కెరియర్ తరువాత ఎక్స్పెరిమెంట్స్ వద్దు, కమర్షియల్ మూవీసే ముద్దు అని కమర్షియల్ మూవీస్పై వెళ్ళారు. భరత్ అనే నేను మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చి టు బ్యాక్ కమర్షియల్ హిట్స్ కొట్టారు. ఇక తరువాత వచ్చిన మహర్షి, సరిలేరు నీకెవ్వరు, గారి పాటతో కంటిన్యూస్గా 4 హిట్ని స్కోర్ చేశారు మహేష్ బాబు. ఇక నెంబర్ 4 అడ్విశేష్. కర్మ, క్రిస్ అనే 2 మూవీస్తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అడ్విశేష్ సక్సెస్ని మాత్రం చూడలేకపోయారు. పంజా, రన్ రాజా రన్, బాహుబలి మూవీస్లో యాక్ట్ చేసి మంచి నటుడుగా గుర్తింపు పొందాడు. అయితే ఈ గ్యాప్లో హీరోగా చాలా సైలెంట్గా వచ్చి క్షణం మూవీతో ఒక పెద్ద హిట్ స్కోర్ చేశారు. తరువాత ఆమె తుమి మూవీతోని ఒక మంచి హిట్ కొట్టారు. తరువాత శేష్ గారు 50 స్టోరీస్ని విన్నారట, కానీ ఏది తనకు నచ్చలేదని చెప్పారు. ఇలా కాదని చెప్పి తన కథలు తానే రాసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు వచ్చిన సినిమాయే గూఢచారి. స్పై సినిమాలు అంటే ఇలాగానే ఉండాలి అన్నట్లు తీశారు గూఢచారి మూవీ. ఆ తరువాత ఎవరు, మేజర్, హిట్ 2 మూవీస్తో వరుసపెట్టి 6 హిట్స్ని స్కోర్ చేసి డబుల్ హ్యాట్రిక్ని స్కోర్ చేశారు అడ్విశేష్ గారు. నెక్స్ట్ గూఢచారి 2తోని రాబోతున్నారు. మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుందాం. నెంబర్ 3కి వెళ్ళే ముందు చిన్న విన్నపం, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేస్తే ఇంతకు మించి క్రేజీగా ఉండే వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు మళ్ళీ మీ సపోర్ట్తో మీ ముందుకు వస్తాం. ఇక ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే నెంబర్ 3 పవన్ కళ్యాణ్. ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి మూవీతో డెబ్యూ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు గోకులంలో సీత అనే సినిమాతో హిట్ని స్కోర్ చేయడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం బాగా దగ్గరయ్యారు. సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి ఇలా వరుస పెట్టి ఏదని చెప్పాలంటే ఈ మూవీస్ వల్లే పవన్ కళ్యాణ్ గారికి యూత్లో బాగా ఫాలోయింగ్ పెరిగింది.
అదీ కాక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి క్రేజ్ని అమాంతంగా పెంచుకున్నారు. అందుకే అతని క్రేజ్ అస్సలు తగ్గలేదు. ఇలా 2 హ్యాట్రిక్ హిట్స్ కొట్టేశారు. నెక్స్ట్ ఆయన లైనప్ చూసుకుంటే ఓజీ, హరహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా స్ట్రాంగ్ లైనప్ అయితే ఉంది. నెంబర్ 2 జూనియర్ ఎన్టీఆర్. కెరియర్ బిగినింగ్లోనే అతి తక్కువ వయసులోనే ఎవరికి రాని క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్కి వచ్చింది. కానీ సింహాద్రి తరువాత వరుసపెట్టి ఫ్లాప్లతో తన కెరియర్ సాగింది. మళ్ళీ యమదొంగ తర్వాత అయితే ఒక ఫ్లాప్ లేదా 2 హిట్లు, లేదంటే 2 ఫ్లాప్స్ 1 హిట్ అన్నట్లుగా ఉండేది జూనియర్ ఎన్టీఆర్ కెరియర్. టెంపర్ ఆడియో లాంచ్లో ఆయన అన్న ఒక్క మాట ఇప్పటికీ నిలబెట్టుకునే ఉన్నారు. టెంపర్ తరువాత నాన్నకు ప్రేమతో, ఆ తరువాత జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత వీరరాఘవ, RRR మూవీస్తో వరుసగా 2 హ్యాట్రిక్స్ని స్కోర్ చేసి నెక్స్ట్ కొరటాల శివగారి డైరెక్షన్లో దేవరా సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుందాం. ఇక ఫైనల్గా నెంబర్ 1 నాని. 2008లో అష్టాచమ్మా మూవీతో డెబ్యూ కొంచెం ఫాలోయింగ్ పెంచుకుంటున్నా సరే సరిగ్గా మూవీస్ని స్కోర్ చేయలేకపోయేవారు. అప్పుడు వచ్చింది ఎవడే సుబ్రహ్మణ్యం. సైలెంట్గా వచ్చి ఒక పెద్ద హిట్ అయితే స్కోర్ చేశారు. ఆ తరువాత నుంచి వెనక్కి చూసుకునే రోజు లేదు. ఆ తరువాత వచ్చిన బలె మగాడువై పెద్ద బ్లాక్ బస్టర్నే కొట్టారు. ఆ తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ కథ, జెంటిల్మ్యాన్, మజను, నేను లోకల్, నిన్ను కోరి, MCA బ్యాక్ టు బ్యాక్ 8 హిట్స్ని స్కోర్ చేయడమే కాదు, ఈ జనరల్ 8 హిట్స్ స్కోర్ చేసిన ఓన్లీ యాక్టర్గా పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దసరాతో ఒక బ్లాక్ బస్టర్ కొట్టి ఆయన అన్నతోని ఒక హిట్ కొట్టేశారు. ఇదే ఫ్లోని కంటిన్యూ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు సరిపోదా శనివారం మూవీతో వస్తున్నారు. ఈ మూవీ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని, మళ్ళీ నాని గారు హ్యాట్రిక్ హిట్స్ కొట్టాలని కోరుకుంటున్నాము. ఇక్కడితో ఈ వీడియో పూర్తి చేస్తున్నాము. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరెన్నో వీడియోలతోని మీ ముందుకు వస్తాం. మీకు వీడియో నచ్చిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.